హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మీ అందరికీ చాలా క్విక్గా అండ్ ఈజీ అయిపోయే దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు చిన్న చిన్న సర్కిల్స్ లాగా అవైతే యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నా కదా, ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇంకా నేను స్టవ్ సిమ్లో పెట్టి దీన్ని మూత పెట్టి మగ్గించుకుంటాను. ఇంకా దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ఫ్రై టైం పడుతుందేమో అనుకుంటారు చాలామంది, కానీ చాలా త్వరగానే అయిపోద్ది. మనం సాల్ట్ అది వేసి మగ్గించుకుంటాం కదా, ఇంక ఇది టైం కూడా ఎక్కువ పట్టదు. అండ్ ఇంగ్రీడియంట్స్ అవి కూడా ఎక్కువ ఉండవు, చాలా త్వరగా అయిపోద్ది. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నా కదా, ఈ ప్యాన్ అయితే చాలా బాగుంది. నేను ఇవి ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేసుకున్నా అని చూపించా కదా మీకు, కానీ ఇవైతే చాలా బాగున్నాయి. అసలు చాలా త్వరగానే కుక్ అయిపోతుంది దీంట్లో, ఇంకా అసలు మాడట్లేదు కూడా. దొండకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా, చూడండి. నేను మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అయినాయి కదా. ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం కారం, ఇంకా ఒక టీ స్పూన్ కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మన దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. చూసారుగా ఎంత ఈజీగా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం కొబ్బరి కారం యాడ్ చేసుకోవడం వల్ల. ఈ రెసిపీని అయితే మీరు అందరూ కూడా ట్రై చేయండి. అండ్ అలానే మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.